క్యాపిటల్ గెయిన్ అనేది మనకి డైరెక్ట్ ట్యాక్స్‌లో చాలా పెద్ద చాప్టర్ అనమాట. ఇది నేను ఇప్పుడైతే తెలుగులో చెప్తున్నాను. ఎవరికైనా ఇంగ్లీష్‌లో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ చాలా సింపుల్‌గా, ఈజీగా తెలుగులో నేర్చుకుందాం. అండ్ కీ పాయింట్స్ ఇప్పుడు విన్నారంటే మాక్సిమం ట్యాక్స్‌లో మీకు మినిమమ్ కాదు కదా! మాక్సిమం స్కోర్ గెయిన్ చేయొచ్చనమాట. నేను చెప్పే కీ పాయింట్స్ చాలా సింపుల్‌గా నేర్చుకుంటే. సో, షల్ వి స్టార్ట్? క్యాపిటల్ గెయిన్ సెక్షన్స్ ఏవే ఉంటాయంటే 45 నుంచి 55 ఉంటాయి అనమాట. ఈ బిట్వీన్ ఉన్న సెక్షన్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఛార్జింగ్ సెక్షన్ వచ్చేసి 45(1) అనమాట. మనం ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ అనొచ్చు అని అంటే మనకి ఏదన్నా క్యాపిటల్ అసెట్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని నుంచి గెయిన్ కానీ లాస్ కానీ అరైజ్ అవుతుంది. ఒకవేళ గెయిన్ వస్తే అది క్యాపిటల్ గెయిన్ కింద మనం ట్యాక్సిబుల్ చేయాలన్నమాట. లైక్ డెఫినేషన్ ఉందన్నమాట. ఇది నేర్చుకుంటే చాలా సింపుల్గా మనం ఏదన్నా స్టేట్మెంట్ క్వశ్చన్ ఏదన్నా లైక్ నాన్ క్యాపిటల్ అసెట్ గురించి ఇచ్చి వాళ్ళు ఇది క్యాపిటల్ గెయినా కాదా అని అడిగినప్పుడు మనం ఈ డెఫినేషన్ రాసి ఒకవేళ అది కాకపోతే ఈ డెఫినేషన్లో లేదు అని కూడా చెప్పొచ్చు అనమాట. లైక్ ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్ అరైజింగ్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఈస్ టాక్సిబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. దీనిలో ఏదైనా ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఏదైనా లాభం కానీ ఏదైనా కానీ మనం ఒక క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అయ్యిద్ది అంటే క్యాపిటల్ గెయిన్ అనే హెడ్లో ట్యాక్సిబుల్ అయ్యిద్ది అని చెప్తున్నారు. అది ఎప్పుడు జరిగిద్ది అంటే ట్రాన్స్ఫర్ చేసిన ఇయర్లో జరిగిద్ది. మనం ఎప్పుడైతే ఒక క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడే క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయ్యిద్ది అని చెప్తున్నారు. సమ్టైమ్స్ ఇట్ మే బీ ఆల్సో క్యాపిటల్ లాస్. ఒక్కోసారి మ్యాక్సిమం కేసెస్లో క్యాపిటల్ గెయినే వస్తుంది, కొన్ని రేర్ కేసెస్లో క్యాపిటల్ లాస్ వస్తుంది అనమాట. దీనికి చార్జబిలిటీ ఎప్పుడు మనం దీనికి ట్యాక్స్ పే చేయాలి అని ఎప్పుడు మనం అనుకుంటామంటే లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే మనీ వస్తుందో అక్రూవల్ బేసిస్ అని ఫాలో అవుతాం అనమాట. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అక్రూవల్ బేసిసే కాదు. లైక్ ఈ 3 సెషన్స్లో మాత్రం ఎప్పుడైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటామో ఈ మూడిట్లో క్యాష్ బేసిస్ ఫాలో అవుతాం అనమాట. మిగతా మొత్తం అక్రూవల్ బేసిస్ వస్తాయి అన్న అజంప్షన్లోనే మనం రాసేసుకుంటాము. అంటే అది ఎప్పుడైనా రాని కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వస్తుంది యాక్చువల్గా. కానీ ఈ 3 సెషన్స్లో మాత్రం ట్యాక్సిబుల్ ఎప్పుడంటే క్యాష్ రిసిపియంట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా? అంటే డబ్బులు ఎప్పుడైతే వస్తాయో ఈ 3 సెక్షన్లో అంటే ఉంటాయి అన్నమాట కండిషన్స్. నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. క్యాపిటల్ అసెట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఏవేవి క్యాపిటల్ అసెట్ అనొచ్చో మనం చెప్తున్నారు వాళ్ళు. ప్రాపర్టీ ఎనీ కైండ్, ఏ ప్రాపర్టీ అయినా కానీ మూవబుల్ లేదా ఇమ్మూవబుల్, కదలంది, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, కనిపిస్తుంది, టచ్ చేయగలం మనం. టాంజిబుల్ అంటే, ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేము అనమాట. అంటే టాంజిబుల్ కానీ ఇంటాంజిబుల్ కానీ ఈ నాలుగిట్లో ఏదైనా అవ్వచ్చు, అది క్యాపిటల్ అసెట్ అంటున్నాము. లేదా ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. సెబీ గైడ్లైన్సెస్ ఫాలో అవుతూ మనకి ఏమైనా సెక్యూరిటీస్ ఉన్నా కానీ లైక్ షేర్స్ ఇంకేవైనా కానీ ఎగ్జాంపుల్గా అలాంటివి తీసుకున్నా ఇవన్నీ క్యాపిటల్ అసెట్ కిందే వస్తాయి అనమాట. ఏవి సరే క్యాపిటల్ అసెట్ అని చెప్తున్నాము, ఏవి క్యాపిటల్ అసెట్ కాదో కూడా చూడండి. కొన్ని క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడ్ అయి ఉన్నాయి అనమాట. కొన్ని ఉన్నాయి, నేను ఇక్కడ ఎక్సెట్రా పెట్టేశాను. అంటే ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. స్టాక్ ఇన్ ట్రేడ్ అనమాట. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఇప్పుడు నీకు ప్రజెంట్ క్యాపిటల్ అసెట్ ఉంది, లైక్ నీ దగ్గర ఒక గోల్డ్ ఉందన్నమాట, అది నీకు క్యాపిటల్ అసెట్ అవుతుంది. కానీ నీకు గోల్డ్ షాప్ ఉంటే దాన్ని దగ్గర క్యాపిటల్ అసెట్ అనకూడదు. ఎందుకంటే అది నీకు స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది అనమాట. నీ గోల్డ్ షాప్ ఉన్నప్పుడు నీ గోల్డ్ షాప్లో ఏంటిది స్టాక్ అంటే మనం గోల్డ్ అనే చెప్పగలం. సో అలాగ మనకి క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ కొన్ని మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు పర్సనల్గా వాడుకునే తర్వాత క్యాపిటల్ అసెట్ కింద లైక్ స్టాక్ ఇన్ ట్రేడ్గా మార్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ నీ దగ్గర ఏదైనా డైమండ్ ఏదైనా ఉంది, బట్ నీ డైమండ్ షాప్ అయి ఉంటే అది నీకు క్యాపిటల్ అసెట్ అవ్వదు, స్టాక్ ఇన్ ట్రేడ్ అయింది. ఇవన్నీ క్యాపిటల్ అసెట్లో నుంచి ఎక్స్క్లూడ్ అయినాయి అనమాట. స్టాక్ ఇన్ ట్రేడ్ కాబట్టి మనం బిజినెస్ పర్పస్లో దాన్ని సేల్ చేస్తాం, అది కాబట్టి పీజీపీపీ హెడ్లో ట్యాక్సిబుల్ అయింది అనమాట. బిజినెస్ పర్పస్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి. తర్వాత పర్సనల్ ఎఫెక్ట్. అసలు పర్సనల్ ఎఫెక్ట్లో ఏమేమి ఉంటాయి? పర్సనల్ ఎఫెక్ట్ అంటే మనం యూజ్ చేసుకునే పర్సనల్ థింగ్స్. లైక్ ఒక పర్సన్ ఉన్నారంటే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్ అయినా కానీ ఒక పర్టికులర్ ఏరియాలో తనకి ఒక బిల్డింగ్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఆ ఇంట్లో బిలాంగింగ్స్ మొత్తం ఉంది, తన పిల్లల సైకిల్స్ కానీ హౌస్ హోల్డ్ థింగ్స్ లైక్ కిచెన్లో ఉండే ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంకా ఒక వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయింది. అతను ఏం చేయాలనుకున్నాడంటే అన్నీ సేల్ చేసేసి ఆ కొత్త ప్లేస్కి వెళ్ళాక కొత్తవి కొనుక్కుందామని చెప్పి అనుకున్నాడు. ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేక.
సో ఇప్పుడు దానిలో ఏవేవి మనకి క్యాపిటల్ అసెట్ కింద వస్తాయి అంటే ఓన్లీ బిల్డింగ్ వస్తుంది. అదర్ దాన్ దట్ ఏమి రావు. లైక్ ఫర్నిచర్ క్యాపిటల్ ఎసెట్టే కదా, అసలు అది మనం వాడుకుంటాం, మోర్ దెన్ 12 months వస్తుంది కదా క్యాపిటల్ ఎసెట్ అంటే. అలా అలా చూసుకోకూడదు మనం ఇక్కడ. క్యాపిటల్ ఎసెట్ అంటే పర్సనల్ ఎఫర్ట్లో ఉండకూడదు. మనం క్యాపిటల్ ఎసెట్ అంటే పర్సనల్ ఎఫెక్ట్లో ఉండకూడదు అనమాట. పర్సనల్ ఎఫెక్ట్ కింద ఏమేమి వస్తాయంటే మనం యూజ్ చేసుకునే వెహికల్స్ కానీ, ఫర్నిచర్ కానీ, హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ మొత్తం పర్సనల్ ఎఫెక్ట్ కిందే వస్తాయి. వాటి నుంచి ఎక్స్క్లూడ్ అయినవి క్యాపిటల్ ఎసెట్ అనుకోవచ్చు. బికాజ్ ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ ఎక్స్క్లూడ్స్ ఈజ్ ఇంక్లూడ్స్, రైట్? అంటే వేరే దానిలో నుంచి తీసేస్తున్నాము అంటే అది అంటే లైక్ క్యాపిటల్ ఎసెట్లో నుంచి ఎక్స్క్లూడ్ అన్నాం, బట్ ఇది ఎక్స్క్లూడ్లో నుంచి ఎక్స్క్లూడ్ అంటే అది దీనిలో కాదనే కదా అర్థం. దీనిలో ఏమేమి ఉంటాయో నేను కింద ఫోకస్ పాయింట్స్లో చెప్తాను అనమాట. పర్సనల్ ఎఫెక్ట్ అంటే మనం పర్సనల్గా యూజ్ చేసుకునే థింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. అవి మనం ఎందుకు వాటికి క్యాపిటల్ గెయిన్ రాదు అనే ఒక రీజన్ ఏంటంటే చిన్న లాజిక్, జస్ట్ బేసిక్ లాజిక్ అనమాట. ఏంటంటే మనం యూజ్ చేసుకుంటామో అది డిప్రిషియేట్ అయిపోయింది లేదా పాడైపోయింది, దాన్ని ఎవడు యాక్చువల్ రేట్ కొనరు కదా. ఫస్ట్ కొన్న రేటుకే ఇప్పుడు మళ్ళీ కొనాలంటే కొనరు. సో క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవ్వదు అక్కడ, క్యాపిటల్ లాసే వచ్చింది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ. ఎందుకంటే కొన్నదానికంటే అమ్మింది ఇంకా తక్కువ. దీనిలో జస్ట్ ఒక చిన్న ఫార్మాట్ చెప్తాను. నార్మల్గా క్యాపిటల్ గెయిన్ ఒక చిన్న 2 lines చెప్తే ఎలా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ రాసి చూపిస్తాను నేను. ఒక్క నిమిషం. సి అంటే కన్సిడరేషన్ మైనస్ సేల్. నీకు వచ్చిన కన్సిడరేషన్ అంటే నీకు ఎప్పుడే ఏమైతే నువ్వు సేల్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ని కన్సిడరేషన్గా తీసుకుంటాము. దానిలో నుంచి మనం కొన్న వాల్యూని తీసేస్తే అది సేల్ అయ్యిద్ది అనమాట. అంటే వచ్చిన వాల్యూ అనేది క్యాపిటల్ గెయిన్ అయ్యిద్ది. సమ్ కేసెస్లో లాస్ కూడా అయ్యిద్ది. ఎలాంటి కేసెస్ అంటే ఫర్నిచర్, హౌస్ హోల్డ్ థింగ్స్ అంటే యాక్చువల్ రేట్ కొంటాం, కొన్నదానికంటే ఒకసారి లైక్ గోల్డ్ ఉంది అనుకోండి, గోల్డ్ని మనం కొన్నదానికంటే అప్రిషియేట్ అయ్యిద్ది దాని వాల్యూ, అంటే అప్పుడు క్యాపిటల్ గెయినే వస్తుంది. కానీ ఫర్నిచర్ ఇవి చూసుకుంటే ఒక రేటుకి కొంటే అది అమ్మేటప్పటికి చాలా తక్కువ రేట్ అయింది. సో ఏమొచ్చింది, ఇదే చాలా తక్కువగా ఉండిద్ది అనమాట, ఇది ఎక్కువగా ఉండిద్ది, అప్పుడు క్యాపిటల్ లాస్ వచ్చింది. సో అలాంటి కండిషన్స్లో ఈ చిన్న ఫార్మాట్ గుర్తుపెట్టుకుంది. ఇదే కాదు ఫార్మాట్ ఇంకా ఉంది, ఆ ఫార్మాట్ కొంచెం అడిషన్స్ యాడ్ అవుతాయి అనమాట, దానికి యాడర్ లెసెస్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆఫ్టర్ దాన్ దట్ వీ కెన్ సీ దిస్ ఎక్స్క్లూడ్స్లో ఇంకా మనం ఏం చూడొచ్చు. అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. అగ్రికల్చరల్ ల్యాండ్ ఏంటి, స్పెసిఫైడ్ ఏరియా ఏంటి అంటే నార్మల్గా మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా మనకి నాన్ ట్యాక్సిబుల్ అనమాట. ట్యాక్సే ఉండదు వీటికి, అగ్రికల్చర్కి. బికాస్ ఇండియాలో అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడం కోసం, దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ట్యాక్స్ ఏం వేయమన్నమాట. కానీ నాన్ స్పెసిఫైడ్ ఏరియా అని చెప్తున్నారు, ఎక్స్క్లూడ్ చేశారు. అంటే స్పెసిఫైడ్ ఏరియా ట్యాక్సిబుల్ అనే కదా అర్థం. ఇది ఇక్కడ నాన్ స్పెసిఫైడ్ ఏరియా అన్నారంటే అసలు ఏంటి స్పెసిఫైడ్ ఏంటి నాన్ స్పెసిఫైడ్ అనేది కింద ఫోకస్ పాయింట్లో నేను చెప్తాను అనమాట. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కిందకు వచ్చిన తర్వాత. కింద ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అండర్ ద గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఇన్ 2015 నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఒక స్కీమ్ అనమాట. ఆ టైంలో 2015లో మోడీ గవర్నమెంట్ వచ్చిన టైంలో వీళ్ళు ఒక స్కీమ్ని ప్రొవైడ్ చేశారు. ఏంటంటే వీళ్ళు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద సర్టిఫికేట్స్ని అంటే వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని డిపాజిట్ చేస్తే, ఓల్డ్ గోల్డ్ అంటే ఖాళీగా ఉన్న గోల్డ్ డిపాజిట్ చేస్తే దాని నుంచి వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చినా వాళ్ళకి మనీ వచ్చేలాగా చేసేవాళ్ళు. లైక్ వీళ్ళు ఇచ్చే గోల్డ్ సేమ్ మళ్ళీ తీసుకోవాలనుకున్న టైంలో రిటర్న్ వస్తుందా అంటే రిటర్న్ రాదు. బికాజ్ వాళ్ళు ముందుగానే క్లారిటీగా చెప్పారు, వీళ్ళు ఇచ్చే గోల్డ్ని వాళ్ళు కరిగిచ్చేసేసి కాయిన్స్గా కానీ, క్యూబ్స్గా కానీ, సంథింగ్ బిస్కెట్స్గా కానీ తయారు చేసేసి ఫర్దర్ కంట్రీస్లో లైక్ వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకోవడం ఇలాంటి వాటి కోసం వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే చెప్పారు. మీకు అందుకనే వాళ్ళు ఏదన్నా ఇంట్లో ఖాళీ ఉన్న గోల్డ్ని మాత్రమే లేదా వాడిన గోల్డ్ని మాత్రమే ఇలా డిపాజిట్ చేయండి, మీకు దానికి మేము సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం ఎప్పుడు కావాలన్నా. దాని బదులు నీకు గోల్డ్ కావాలన్నా గోల్డే ఇస్తారు, లేదా మనీ కావాలన్నా మనీ ఇస్తారు. సో మన ఇష్టం అనమాట, అదొక స్కీమ్. ఇవి కూడా క్యాపిటల్ అసెట్ కాదు అనే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫోకస్ పాయింట్ అని చెప్పాం కదా, ఏమేమి ఉన్నాయి నీకు ఫోకస్ పాయింట్లో నేను చెప్తానన్న పాయింట్స్. పర్సనల్ ఎఫెక్ట్ ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. పర్సనల్ ఎఫెక్ట్, మూవబుల్ అసెట్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ బై ఎస్ఎస్సి ఆర్ అండ్ ల్యాండ్ అండ్ హిస్ ఫ్యామిలీ బట్ ఎక్స్క్లూడ్స్.
అంటే చూడండి మూవబుల్ అసెట్స్ అయి ఉండాలి. అంటే కదిలేవి మాత్రమే కదలని బిల్డింగ్స్ ఇవన్నీ పర్సనల్ అంటే నేను పర్సనల్‌గా యూజ్ చేసుకుంటున్నాం. బిల్డింగ్ కూడా పర్సనల్ ఎఫెక్ట్‌గా అనకూడదు. బికాస్ ఇట్స్ ఎన్ ఇమ్మూవబుల్ కదలలేనిది. కానీ ఇక్కడ మనం చెప్తున్న పర్సనల్ ఎఫెక్ట్‌లో కదిలేవి మాత్రమే. అవి కూడా పర్సనల్ పర్పస్‌కి యూజ్ చేసి ఉండాలి. ఎస్ఎస్‌సి ఎవరైతే టాక్స్ పేయర్ ఉంటారో అతన్నే మనం ఎస్ఎస్‌సి అంటాము టాక్స్ లాంగ్వేజ్‌లో. ఎస్ఎస్‌సి ఆర్ ఎస్ఎస్‌సి కానీ తన ఫ్యామిలీ కానీ. కానీ పర్సనల్ ఎఫెక్ట్‌లో ఎక్స్‌క్లూడ్ అయిన థింగ్స్ ఏమేమి ఉన్నాయంటే జ్యువెలరీ ఉంది, ఆర్కియోలాజికల్ కలెక్షన్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉంది, పెయింటింగ్స్ ఉంది, స్క్రిప్చర్స్ ఉన్నాయి, వర్క్ ఆఫ్ ఆర్ట్ ఎక్సెట్రా. అంటే జ్యువెలరీ కానీ, గోల్డ్ కానీ, డ్రాయింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇవేవైనా పాతకాలపు వస్తువులు అంటే నీ దగ్గర వాల్యుబుల్ థింగ్ ఏది ఉన్నా కానీ ఎక్సెప్ట్ అంటే ఇవి మూవబుల్ అయి ఉండాలి. ఎక్సెప్ట్ ఇమ్మూవబుల్ థింగ్స్ అనమాట. ఇవేవున్నా సరే పర్సనల్ ఎఫెక్ట్ కిందే మనకొస్తాయి అనమాట. అవి ఎప్పుడు మనం క్యాపిటల్ అసెట్‌గా ట్రీట్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూసెస్. అంటే ఇవి మూవబుల్ ఐటెమ్సే నేను పర్సనల్‌గా యూజ్ చేసుకుంటున్నాను. నా దగ్గర వాల్యుబుల్ అయితే ఏంటి ఇది పర్సనల్ ఎఫెక్టా అనకూడదు మనం. అది దానికి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనం వాడినా, వాడకున్నా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూసేజ్ అన్నారు చూడండి. మనం వాడినా, వాడకపోయినా అది క్యాపిటల్ అసెట్‌గానే ట్రీట్ చేయాలి మనం. మనం ఇందాక క్యాపిటల్ అసెట్‌లో ఎక్స్‌క్లూడ్స్‌లో అంటే తీసేసిన ఇవి కాని వాటిలో మనం అగ్రికల్చరల్ ల్యాండ్ నాన్ స్పెసిఫైడ్‌లో ఉందనుకున్నాం. అంటే నాన్ స్పెసిఫైడ్ ఏంటి? స్పెసిఫైడ్ ఏంటి? అని ఎలా చెప్పగలము అంటే నాన్ స్పెసిఫైడ్ అయిన దాన్ని టాక్సబుల్ కాదు అని చెప్తున్నారు. అంటే స్పెసిఫైడ్ అయింది టాక్సబులే కదా! స్పెసిఫిక్‌గా చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? ఎలా చెప్పొచ్చు మనం టాక్సబులా కాదా? ఎలా అంటే వాళ్ళే ఇస్తారన్నమాట లిమిట్స్. పాపులేషన్ అంటే జనాలను బేస్ చేసుకొని దాని యొక్క మున్సిపాలిటీ లిమిట్‌ని, డిస్టెన్స్‌ని కవర్ చేసుకొని ఉండిద్దనమాట. లైక్ 10,000 నుంచి 1,00,000 10,000 నుంచి 1,00,000 లోపు ఉన్న జనాలు ఉన్నారనుకో పాపులేషన్. దానికి మున్సిపాలిటీ లిమిట్ ఎండ్ తర్వాత అంటే ఒక మున్సిపాలిటీ లిమిట్ అని ఉంటదనమాట. ప్రతి ఏరియాలో ఈ యొక్క లిమిట్ మున్సిపాలిటీ లిమిట్ అంటారు. ఆ లిమిట్‌ని దాటి 2 కిలోమీటర్స్ ఉందంటే అది స్పెసిఫైడ్ ఏరియా. దీనికి ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పొచ్చు అనంటే మనం ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉండే పొలాలు లేదా సిటీకి చాలా దూరంగా విలేజెస్‌లో ఉండే పొలాలకి రెవెన్యూ వాల్యూ చాలా వ్యారీ అయ్యిద్దనమాట. చాలా అంటే చాలా వ్యారీ అయ్యిద్ది. ఎలా చెప్పొచ్చు అంటే సిటీ దగ్గరలో ఉన్న 3 క్రోర్స్ ఉందంటే ఒక ఫీల్డ్. అదే విలేజెస్‌లో ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఫీల్డ్ అయితే 30 lakhs అలా ఉంటదనమాట. అంటే ఒకళ్ళు బెనిఫిట్ అయితున్నారు. ఒకళ్ళకేం నార్మల్ రేంజ్‌లో వస్తుంది అమౌంట్. ఇద్దరిది అగ్రికల్చరల్ ల్యాండ్. ఇద్దరిది సేమ్ లెంత్ సేమ్‌గా అంటే 1 ఎకర్ 1 ఎకరే. ఇద్దరు ఫార్మర్స్. బట్ ఒక ఫార్మర్‌కేమో 3 crores వస్తుంది. ఒక ఫార్మర్‌కేమో 30 lakhs వస్తుంది. ఇంత వ్యారీ అవుతుంది కాబట్టి అంత ప్రాఫిట్‌ని ఏదైతే 70 lakhs ఉందో అదంతా ఎవరైతే అర్బన్ అంటే సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు టాక్సబుల్ అయిద్దనమాట వాళ్ళ వాల్యూ. లైక్ అదే పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళు డిస్టెన్స్ ఇచ్చారు. అంత రేట్లు చాలా వేరీగా ఉన్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే కదా మరి అంత ప్రాఫిట్ వస్తున్నప్పుడు. చూడండి అంటే 1,00,000 నుంచి 10 lakhs లోపు ఉన్న వాళ్ళైతే మున్సిపాలిటీ లిమిట్ వచ్చేసి 6 kilometers ఉంటే చాలు. 6 kilometers తర్వాత మున్సిపాలిటీ లిమిట్ ఉంటే లైక్ బౌండరీ ఇక్కడ చెప్తాను చూడండి. ఇది నార్మల్ మున్సిపాలిటీ లిమిట్ అయితే 2 kilometers వచ్చేసి ఇది. తర్వాత 6 kilometers. ఇది. తర్వాత 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకైతే 8 kilometers అనమాట. మోర్ దాన్ దట్ ఉన్నా ఇంక ఇదే అప్లికబుల్ అయ్యిద్ది 8 kilometers. ఇంకా ఇవి స్పెసిఫైడ్ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి ట్యాక్సబుల్. ఏవైతే విలేజెస్‌లో రూరల్ ఏరియాస్‌లో ఉన్న ల్యాండ్స్ వచ్చేసి నాన్ ట్యాక్సబుల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఈ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ కూడా. చూడండి ఎనీ ఏరియా అదర్ దాన్ స్పెసిఫైడ్ ఏరియా విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. అంటే ఇవి కాకుండా అంటే ఇది స్పెసిఫైడ్ ఏరియా అన్నప్పుడు ఇది కాంది నాన్ స్పెసిఫైడే కదా, సో నాన్ స్పెసిఫైడ్ ఏరియా అనమాట. అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్వేస్ బి క్యాపిటల్ అసెట్. మన ఇండియాలో ఉంటే మాత్రమే అది క్యాపిటల్ అసెట్ కాదు. నాన్ స్పెసిఫైడ్ ఏరియా అగ్రికల్చరల్ ల్యాండ్ ఎప్పుడైనా అగ్రికల్చర్ అనేది మన ఇండియాలో ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఫ్రీ ట్యాక్స్ అనమాట. అసలు ట్యాక్సే లేదు. కానీ ఓన్లీ స్పెసిఫైడ్ ఏరియాకి ట్యాక్సబుల్. కానీ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా మా దగ్గర ఒక స్థలం ఉంది, ఆ స్థలాన్ని మనం ఏమంటాం క్యాపిటల్ అసెట్ అంటాం. బికాస్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు కాబట్టి అది. అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుట్ సైడ్ ఇండియాలో అంటే బయట ఉందనుకో వేరే ఫారిన్ కంట్రీస్లో మనకు పొలాలు ఉన్నాయి, అవన్నీ క్యాపిటల్ అసెట్ కానీ ట్రీట్ చేస్తాం, ట్యాక్స్ పే చేయాల్సిందనమాట. నార్మల్ మనం ఎలా చెప్పొచ్చు క్యాపిటల్ గెయిన్ని
క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎసెట్ ప్లస్ ట్రాన్స్ఫర్. క్యాపిటల్ ఎసెట్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు ఎరేజ్ అయ్యేదాన్ని క్యాపిటల్ గెయిన్ అంటున్నాం అనమాట. ఇప్పటి వరకు ఎక్స్క్లూడ్స్ని చూసాము, ఇప్పుడైతే ఇంక్లూడ్స్ చూద్దాం. ఏవేవి ట్రాన్స్ఫర్ కింద వస్తాయి కొన్ని ఉన్నాయి అన్నమాట. నేను ఇక జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి చెప్తాను, లేటర్ ఆన్ వీడియోస్లో మిగతావి పోస్ట్ చేస్తాను అనమాట. సేల్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్. ఒకటి క్యాపిటల్ ఎసెట్ సేల్ చేసినప్పుడు అది ట్రాన్స్ఫరే అయ్యిద్ది. లైక్ బిల్డింగ్ ఉంది, దాన్ని మనం సేల్ చేసాము, అది ట్రాన్స్ఫరే అయ్యిద్ది అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ టూ క్యాపిటల్ ఎసెట్స్. ఒక 2 పర్సన్స్ దగ్గర క్యాపిటల్ ఎసెట్స్ ఉన్నాయి, అంటే టూ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎసెట్ వీళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎసెట్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. బట్ అక్కడ సేల్ జరగట్లేదు, కానీ రెండు ఎక్స్చేంజ్ కూడా మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ కిందే తీసుకుంటాము. అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటాం కదా, అది ట్రాన్స్ఫర్ అంటే. అండ్ రిలింక్విష్మెంట్ ఆఫ్ ఎసెట్ అంటే ఇక్కడ కొంతమందికి రైట్స్ ఉంటాయి. లైక్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కంపెనీ తన యొక్క క్యాపిటల్ని పెంచుకునే టైంలో న్యూ షేర్స్ని ఇష్యూ చేద్దాం అనుకునేది. ఆ టైంలో వాళ్ళకి క్యాపిటల్ అసెట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని కొత్త షేర్స్ని రిలీజ్ చేసే టైంలో ఫస్ట్ ఆపర్చునిటీ ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్కే ఇస్తారనమాట. ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ దాన్ని తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే వేరే తీసుకుని రిజెక్ట్ కూడా చేయొచ్చు. తీసుకొని వేరే వాళ్ళకు కూడా సేల్ చేయొచ్చు అనమాట. లైక్ తనకు వచ్చిన రైట్ వాటిని, అంటే ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మళ్ళీ షేర్స్ని ఆఫర్ చేయడాన్ని రైట్ షేర్స్ అంటారు అనమాట. ఆ రైట్ షేర్స్ని వేరే వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు వాళ్ళు నామినల్ ప్రైస్లో. అలా అమ్ముకునే దాన్నే రిలింక్విష్ ఆఫ్ ఎసెట్ అని కూడా అనొచ్చు. ఎలా రిలింక్విష్మెంట్ ఆఫ్ ఎసెట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓన్లీ రైట్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్ అనమాట. అంటే వాళ్ళ ఎసెట్ ఏమీ ట్రాన్స్ఫర్ కాదు, అంటే వచ్చిన రైటే కదా, తనకు వచ్చిన ఆపర్చునిటీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కానీ వాళ్ళకున్న ఆల్రెడీ ఉన్న ఈక్విటీ షేర్స్ని ఏం ట్రాన్స్ఫర్ చేయట్లేదుగా. ఇదో జస్ట్ ఒక ఎగ్జాంపుల్. బట్ రిలింక్విష్మెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్. దీన్నే రెనౌన్స్మెంట్ కూడా అని అనవచ్చు మనం. తర్వాత ఫర్దర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను డీటెయిల్డ్గా రాసి. అండ్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అన్ అసెట్. ఎప్పుడైతే ఎక్స్టింగ్విష్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఒక కంపెనీ తన ఒక షేర్స్ని అసలు కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది, లిక్విడేషన్ కింద వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, కంపెనీ క్లోజ్ అయిపోతుంది, క్యాపిటల్ అసెట్స్ని క్యాపిటల్ గెయిన్ అంత మొత్తాన్ని అమ్మేసేసి సెటిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో కంపెనీ షేర్స్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇంకా మార్కెట్లో తర్వాత చూస్తే ఆ కంపెనీ షేర్స్ ఉండవు, ఏముండవు. ఈ టైంలో షేర్ హోల్డర్స్ ఏం చేయాలి, కంపెనీకే షేర్స్ ఇచ్చేయాలి. బికాస్ అవి నెక్స్ట్ ఫర్దర్గా సేల్ చేయాలన్నా కంపెనీ ఉండదు కాబట్టి. ఆ టైంలో వాళ్ళొక రైట్ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అన్ అసెట్ అంటున్నారు, క్యాన్సిలేషన్ ఆఫ్ అ రైట్. ఎగ్జాంపుల్, లేదా మనం చూసుకోవచ్చు కొన్ని ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, వాటిని రిడీమ్ చేసే టైంలో వాళ్ళకి అంటే కొంతకాలం అని తీసుకుంటాం మనం వాళ్ళ దగ్గర అమౌంట్. థర్డ్ పార్టీస్ అంటాం కదా, అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అది కొంతకాలమే ఉంటుంది, వాళ్ళకి రీపే చేసేసిన తర్వాత ఆ రైట్ క్యాన్సిల్ అయిపోయింది. రిడెంప్షన్ అనొచ్చు. కంపెనీ తన షేర్స్ని తగ్గించుకోవాలి, క్యాపిటల్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు షేర్స్ ఏవైతే ఉంటే కంపెనీ బై చేసేసింది అనమాట ఈక్విటీ వాళ్ళ దగ్గర నుంచి. దాన్ని బైబ్యాక్ అంటారు. మేబీ వాళ్ళు బైబ్యాక్ చేసి తర్వాత రీఇష్యూ చేయొచ్చు, లేదా అసలు క్యాన్సిల్ చేసేయడం కూడా జరిగింది. అప్పుడు రైట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా లిక్విడేషన్ టైంలో అని కూడా చెప్పాను. ఇవి ఎగ్జాంపుల్స్గా గుర్తుపెట్టుకుంటే మనం అసలు ట్రాన్స్ఫర్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని చెప్తాము. ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట. కంపల్సరీ అక్విజిషన్ అని. కంపల్సరీ అక్విజిషన్ అంటే ఇక్కడ నేను ఇంకా రాయలేదు, నేను రాసి నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూషన్ కూడా పెడతాను. కంపల్సరీ అక్విజిషన్ అంటే ఏంటి, మనకున్న క్యాపిటల్ అసెట్ని గవర్నమెంట్ కానీ కంపల్సరీగా అక్వైర్ చేస్తే, అంటే లాగేసుకుంటే. లైక్ ఇప్పుడు కొన్ని బ్రిడ్జెస్ కడతా ఉంటారు, లేదా హైవేస్ వేస్తూ ఉంటారు, దానికోసం కొన్ని కావాల్సిన కన్స్ట్రక్షన్ కావాల్సిన మిషనరీస్ ఉంటాయి. అవన్నీ మనం అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేయడం చాలా అవుతుంది. బట్ రెంటల్ బేస్ మీద తీసుకోవచ్చు కదా మన దగ్గర నుంచి టెండర్ వేసి. మనం కానీ ఏంటంటే లాక్కునే ఆపర్చునిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట, రైట్ ఉంటుంది వాళ్ళకి. బికాస్ వాళ్ళు గవర్నమెంట్, అదర్ దాన్ గవర్నమెంట్ ఎవరు తీసుకోవడానికి లేదు, అప్పుడు క్రైమ్ అవుతుంది. సో మనం హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ చూసినా, ఏవి చూసినా కింద ఉన్న బిల్డింగ్స్ కానీ పిల్లర్స్ ఇవన్నీ నెంబర్స్ వస్తాయి కదా, అంత కంపల్సరీ అక్విజిషన్ అనమాట. వీళ్ళకి ఇదే 45 కేస్ అనమాట. దీనిలోనే మనం అక్రూవల్ బేస్ ఫాలో అవ్వము, క్యాష్ బేస్ ఫాలో అవుతామని చెప్పి నా ఎక్సెప్షన్స్లో చెప్పాను అనమాట చార్జబిలిటీ చెప్పినప్పుడు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్లోవి, అది నేను ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వరకు ఏమైనా